హలో ఎవ్రీవన్, బిగ్ బాస్ డే 22 ఎపిసోడ్ ఏంటనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీక్ హౌస్లో సంజన గారు చాలా దొంగతనాలు చేశారు. దానికి తగిన విధంగా డెమాన్ పవన్ మీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటే సంజన గారు ఒప్పుకోరు. దానివల్ల చాలాసేపు గొడవ అవుతుంది హౌస్లో. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లోరాతో సంజన మాట్లాడుతూ కావాలనే ఇలా చేస్తున్నాడు, నేను అమ్మాయిని కాదు కదా మమ్మీని కదా అందుకే ఇలా చేస్తున్నాడు, అమ్మాయిలకే ఎక్కువ సపోర్ట్ చేశాడని మాట్లాడుతుంది. డిస్కషన్ అయిపోయినాక వెల్లుల్లి కారం గురించి మళ్ళీ లొల్లి అవుతుంది ఇంట్లో. దివ్యకి, డెమోన్ పవన్, తనుజ, సంజన గారు ఇంకా నేను ఇంట్లో అన్నం తినను, నేను టెనెంట్స్ దగ్గర అన్నం తింటాను, ఇంకా లేదు అంటే ఇలాగే ఉండి చచ్చిపోతాను అలా మాట్లాడుతుంది ఆమె. సంజన గారు బాగా ఏడుస్తారు. చాలాసేపు వరకు అదే డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది హౌస్లో. తనుజకి సంజనకి బాగా గొడవ అవుతుంది. సంజన ఇలా ఏడుస్తుంటే హరీష్ వచ్చి మీరు ఏం బాధపడకండి, మీకు బాధ కలిగినప్పుడు నాతో మాట్లాడండి, నేనున్నాను మీకు అని ధైర్యం చెప్తాడు. సంజన గారికి డెమోన్ పవన్ వచ్చి సారీ చెప్తాడు, టెనెంట్స్ దగ్గర తినకండి, ఇంట్లోనే తినండి, మీరు తింటే అందరు అక్కడికే వెళ్ళి తింటారు అని అంటే సంజన గారు అదే నేను అమ్మాయి అయితే నాకు సపోర్ట్ చేసేవాడివి కదా, నేను మమ్మీని కాబట్టి నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు, లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ కూడా శ్రీజకే ఇచ్చావు. ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ నేమ్ ఇమ్యూనిటీ స్టార్ట్స్. ఈ గేమ్ 2 పీపుల్గా డివైడ్ అయ్యి అందరు గేమ్స్ ఆడాలి. 2 రౌండ్స్గా ఉంటుంది గేమ్. ఆ 2 రౌండ్స్లో ఫస్ట్ రౌండ్లో దివ్య అండ్ సుమన్ గారు విన్ అవుతారు. మొన్న సాటర్డే ఎపిసోడ్లో స్టేజ్ పైన సంజన గారు హరీష్ గారి గురించి స్నానం చేయడు, స్మెల్ వస్తుంది, అలాగే కుకింగ్ చేస్తాడని మాట్లాడింది కదా. బట్ ఈరోజు ఆయన దగ్గరకు వచ్చి మీరు ఎగ్ బుర్జీ చేయండి, నాకు బాగుంటుంది, మీరు చేసేది నాకు నచ్చుతుంది అని చెప్తుంది. దానికి హరీష్ గారు నేను 10 days అవుతుందండి స్నానం చేసి, మీకు ఓకేనా నేను ఇలా చేస్తే అని అంటాడు. ఇండివిజువల్ కుకింగ్ వల్ల మళ్ళీ లొల్లవుతుంది హౌస్లో. వాళ్ళు ముగ్గురు వంట చేస్తే నేను తినడానికి కూర్చుంటారు సంజన గారు. దానివల్ల హౌస్ అంతా డిస్కషన్ చేసుకొని తనుజాన్ని కుకింగ్ మానిటర్గా తీసేసి సంజన గారిని పెడతారు. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ టాస్క్ పెట్టారు. ఫస్ట్ లెవెల్లో దివ్య అండ్ సుమన్ గారు విన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు వేరే ఇంకా 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు. వీళ్ళిద్దరు మాట్లాడుకొని తనుజను, ఫ్లోరాని సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ టాస్క్కి. ఈ టాస్క్కి డెమోన్ పవన్ సంచాలకులుగా ఉంటారు. ఈ టాస్క్లో సుమన్ అండ్ తనుజ గారికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు ఇంకా నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండరు. అంతే ఇంకా ఈ ఎపిసోడ్ ఆల్మోస్ట్ 50 minutes వీడియోని జస్ట్ నేను ఒక 3 minutesలో ఎక్స్ప్లెయిన్ చేశాను సోది లేకుండా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.